వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సామర్లకోటలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ. కన్నుల పండుగగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వాడపల్లి గోపాలాచార్యులు నేతృత్వంలో పూజా కార్యక్రమాలు. పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ గా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు. ఘన స్వాగతం పలికిన పెద్దాపురం మున్సిపల్ కార్యాలయ సిబ్బంది. సామర్లకోటలో గల IMFL డిపో నందు శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సామర్లకోట టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సామర్లకోట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు పాల్గొన్నారు. ఫోటో ది వీడియో తీస్తున్నాను. ఫోటో ది ఫోటోలు తీ కన్నుల పండుగగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. పెద్దాపురం పట్టణంలోని లూథరన్ హై స్కూల్ ఎదురుగా గల దుర్గమ్మ గుడి ప్రక్కన శ్రీ అభయ ఆంజనేయ స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. జిగిని రాజేష్ కన్నా గౌతమి దంపతులు ఈ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. వాడపల్లి గోపాలాచార్యులు నేతృత్వంలో వేద పండితుల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హలో क्रमे
పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ గా శ్రీకాంత్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనర్ గా పనిచేసిన కేవి పద్మావతి బదిలీ కావడంతో కాకినాడ కార్పొరేషన్లో సెక్రటరీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కమిషనర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు సూచనలు, సలహాల మేరకు పెద్దాపురం పురపాలక సంఘం అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ఈరోజే నేను పెద్దాపురం మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఈ పెద్దాపురం మున్సిపాలిటీలో ఉన్న నెక్స్ట్ పారిశుద్ధ్యం కానీ, వాటర్ సప్లై సంబంధించి కానీ, అంటే రాబోయే కాలం వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. సో వాటికి సంబంధించిన ఈ సీజనల్ డిసీజ్కి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ, అట్లాగే నెక్స్ట్ మంత్న మరిడమ్మమ్మ వారి జాతర మొదలవబోతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయిన జాతర, ఎక్కువ మంది జనాలు వచ్చే ఇది కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లు, జాగ్రత్తలు, వాటికి సంబంధించిన శానిటేషన్ పరంగా మున్సిపాలిటీ నుంచి అందించాల్సిన సహకారం, మేము చేయాల్సిన పనులన్నీ కూడా తగు చర్యలు తీసుకుంటామని, అట్లాగే ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన మున్సిపల్ కౌన్సిల్ వారి ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్ ప్రజెంట్ ఉంది కాబట్టి ఒక మున్సిపల్ కౌన్సిల్ యొక్క సహకారంతో, అట్లాగే ఈ పట్టణ ప్రజల సహకారంతో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సామర్లకోటలో గల IMFL డిపో నందు వేయించేసి ఉన్న శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్, బడుగు శ్రీకాంత్ కుమారస్వామి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
లైటింగ్ కాల్ అయిపోయిందా? పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరుకుంది. సమ్మె చేస్తున్న దీక్ష శిబిరాన్ని పెద్దాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులు సందర్శించి సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో యూనియన్ అధ్యక్షుడు తాడిశెట్టి గంగా, గౌరవ అధ్యక్షుడు చింతల సత్యనారాయణ, షేక్ ఇబ్రహీం, సుధాకర్ ఉన్నారు. అలాగే సిఐటియు తరపున డి క్రాంతి కుమార్, ఎస్ శ్రీనివాస్, డి కృష్ణ, సిహెచ్ సత్యనారాయణ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రమాదంలో గురైన మరణించిన వారికి 10 లక్షలు వచ్చి మరియు ఒక ఉద్యోగం. జిందాబాద్ 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 సమాన పని సమాన వేతనం, సమాన పని సమాన వేతనం, పాలసీ పాలసీ, టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు, టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు. పెద్దాపురం మున్సిపల్ కార్మికులు గత 14 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అయితే ప్రభుత్వం అయితే మటుకి నిర్లక్ష్యదాన్ని వహిస్తూ ఉంది. ఇదైతే పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే వీళ్ళు చేసేటువంటి పనులు మర్చిపోయి ఈరోజు ప్రభుత్వం ఏమని పక్కన పెట్టే పరిస్థితి ఏర్పాటు చేస్తూ ఉంది. అయితే కోవిడ్ టైంలో వీళ్ళు ప్రజలకు ఎంత చేశారో అది గుర్తు చేసుకోవాలి. ప్రజలెవరు కూడా బయట రాలేని పరిస్థితిలో మన ఈ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయటకు వచ్చి వాళ్ళ కోవిడ్ వచ్చినా కూడా మొత్తం ప్రజలకు దాహార్తి తీర్చే విషయంలో ముందుండి అహోరాత్రులు కూడా కష్టపడి ప్రజలకి దాహం తీర్చారు, మంచినీరు సరఫరా చేశారు. అలాగే వివిధ సంఘాల ఆధ్వర్యంలో కూడా గతంలో కూడా ధర్నా చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మీ యొక్క సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి అని అన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి సందేశం కానీ ఎటువంటి మీకు ఇస్తామని చెప్పేసి అన్న కూడా రాలేదు. ఇప్పటికైనా మన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే కమిటీలు వేసిందో అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి అని జీతం కూడా మన ఈలో పెద్దగా గొంతెం కోరడం లేదు. సమాన పనికి సమాన వేతనం అన్నాం. అయితే మున్సిపల్ కార్మికులు కొంతమందికి అయితే పెంచారు. మరి వీళ్ళేం పాపం చేశారు ఎందుకని అంటే ప్రజలకి తెల్లారి 4 గంటలు లేచి 3 గంటలు లేచి దాహం తీర్చడం విషయంలోనా
ఇదైతే కరెక్ట్ కాదని చెప్పేదని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి తప్పనిసరిగా జీతాలు పెంచాలి, న్యాయమైన కోరికలు తీర్చాలి. అంతే తప్ప ఇలాంటి టైం కాలయాపన చేసేటువంటి పరిస్థితులు అయితే కనుక ఉండి కొద్ది ఉధృతం అవుతుంది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. ఏ పెద్దాపురం లేకపోతే కాకినాడ ఎవరు చేయట్లేదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చేప్పటికి బాగుంటుంది, మంచి జీతాలు పెరుగుతాయి, మంచి సమస్యలు ఏంటంటే కనుక తీరుస్తారనేటువంటి దీంతో మనం ఓటేసి ఈ ప్రభుత్వాన్ని నెగ్గించడం జరిగింది. అయితే ఇప్పటికి వచ్చి 10 నెలల పైన అయింది కానీ ఇప్పటికి వచ్చి ఎటువంటి సమస్య కూడా పరిష్కరించలేదు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వస్తే కనుక ఇంకా ఈ పోరాటాలు ఉధృతం అవుతాయి తప్ప ఇంక తగ్గే పరిస్థితులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పెద్దాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ తరఫున మన మున్సిపల్ కార్మికులకు సపోర్ట్ చేస్తాం, సంఘీభావం తెలుపుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్నక్క చెరువు సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహనరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. విద్యానగర్లోని మోహన్ రెడ్డి నివాసానికి అధిక సంఖ్యలో చేరుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మోహన్ రెడ్డి చేత కేకులు కట్ చేయించి గజమాలలు శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నీకు ఎందుకంటే టెన్షన్
ఫోటో జరిగితే మీకు అవసరం బిజీ వస్తుందంట. మీరు వచ్చేసారు అయిపోయినాడా అయిపోయారా లాస్ట్ ఓకే వచ్చాడా సుబ్రహ్మణ్యడా పిలకాలి ₹5 వైద్యం అందించి పేదలకు పెన్నిధిగా నిలిచిన డాక్టర్ ధనిశెట్టి శివాజీ. ₹5 డాక్టర్గా కోట మండల ప్రజలకు చిరపతి చిత్తుడైన డాక్టర్ శివాజీ మరణించి 14 ఏళ్లయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం కోట గ్రామంలో దాదాపు 45 ఏళ్ల పాటు ఆయన ₹5కే సేవలందించారు. అలాగే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన మహనీయుడుగా డాక్టర్ శివాజీ పేదల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. డాక్టర్ శివాజీ 14వ వర్ధంతి సందర్భంగా పలువురు అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం, చిట్టమూరు శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ భాషా, శ్రీనివాసులు, టీచర్ మునిరాజా, కోటయ్య, డాక్టర్ సారంగం, రమేష్ బాబు, వేణుగోపాల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శివాజీరావు గారు బాయ్ మే 21వ తేదీన చనిపోయాడు. ఆయన చిన్నప్పటి నుంచి
పేదలకు ఎంతో సేవ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన పేదవారికి నడిచి ఇంటికి పోయి వైద్యం చేసినటువంటి వ్యక్తి. కొంతకాలం సైకిల్ మీద, కొంతకాలం మోపెడ్ మీద, కొంతకాలం స్కూటర్ మీద తిరిగి వైద్యం చేసినవాడు. నేను కూడా పోతూ ఉన్నాను ఆయనతో కూడా. ఆయన పేదవాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వైద్యం చేసి ఛార్జీకి డబ్బులు ఇచ్చి పంపిస్తుండేటటువంటి మహనీయ మహోన్నత వ్యక్తి. ఆయన ఎక్కడ బాగలేదన్నా శివాజీరావు గారు పోయి చూసి వాళ్ళని బాగుపరిచి వాళ్ళ యోగక్షేమాలు అడిగి వచ్చేటటువంటి మహోన్నత వ్యక్తి. ఆయనకి ఈ రోజుకు కూడా 14 సంవత్సరాలు అయిపోయి 14వ వర్ధంతి జరుగుతుందంటే అది చాలా గొప్పతనం. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఆయనకి ఇక్కడే కాదు, టౌనాల్లో కూడా ఆయనకి వర్ధంతి జరిగింది. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు కూడా సక్రమంగా వైద్యం చేయటం లేదని ఒక ప్రైవేట్ డాక్టర్గా అక్కడ ధర్నా కూడా చేయించాడు. సామాన్యంగా ప్రైవేట్ డాక్టర్లు ధర్నా చేయించరు, ఎందుకంటే అది జరగకపోతే మనకు బాగా జరుగుతాయి, డబ్బులు వస్తాయి అనుకునేటటువంటి వ్యక్తులు. కాబట్టి అటువంటి మనస్తత్వం, పేదవాళ్ళకి సేవ అనేదే ఆయన మనసులో ఉన్నటువంటి మంచితనం. కాబట్టి అటువంటి మహనీయునికి ఈరోజు 14వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి వర్ధంతి కూడా జరగాలని మా కోరిక. వర్ధంతి ఆయన పేదల కోసం కష్టపడి ఆయన వైద్యాన్ని అందించాడు. ఆయన బాటలోనే మేము కూడా నడుస్తూ ఉన్నాము. ఆయన స్ఫూర్తితోనే మేము కూడా పేదలకు సేవ చేస్తా 10 మందికి ఉపయోగపడుతున్నాము. నిన్న కూడా ప్రతి పేషెంట్ 14 సంవత్సరాలు వస్తున్నా కూడా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన ఇది ఉంది. నిన్న కూడా పేషెంట్ వస్తే ఆయన గురించి చెప్తా ఉన్నారు, పోతే టక్కుని తగ్గిపోతుంది, జ్వరానికి వెళ్ళిపోతే. నిన్న సాయంత్రం కూడా మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు అప్పుడే 14 ఏళ్ళు అయిందా అని అనిపిస్తుంది. అంత హృదయంలో ఇది అంత ఇది ఆయనకి మంచి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన 14వ వర్ధంతి ఈరోజు ఇక్కడ జరుగుతుంది. శివాజీరావు గారు డాక్టర్ MBBS ఆ రోజుల్లో లేదు, కానీ ఆయన ఈ యొక్క డిప్లొమా ఇన్ హెల్త్ అంటే అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లాగా చదివి ఆ రోజు ఆయన సేవ చేశారు. ఆయన వైద్యంలో ఎలాంటి జ్ఞానం ఉండేది అంటే, నేను ఆ రోజు అప్పుడు చిన్నవాడిని, నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. డాక్టర్ దగ్గరికి వస్తే మా బాబాయ్ ఆయన ఫ్రెండు, మా బాబాయ్తో వచ్చినప్పుడు ఒక పేషెంట్ తీసుకొచ్చారు. అప్పుడు ఆ రోజుల్లో కార్డియోగ్రామ్ లేదు, ECG ఫెసిలిటీ లేదు. కానీ ఆ పేషెంట్ అక్కడ పడుకో ఉంటే ఆ సెటోస్కోప్ అక్కడ పెట్టి నా చెవిలో పెట్టాడు. చెవిలో పెట్టి ఎట్లా వినిపిస్తుందిరా అని అడిగాడు. మామూలుగా అప్పుడు చదువుకునేదంటే లబ్డబ్ అని వినిపిస్తుంది అంకుల్ అన్నాను. అని వినిపిస్తుంది అంకుల్ అంటే ఇప్పుడు ఎలా వినిపిస్తుంది అని చెప్పాడు. అలా వినిపించట్లేదు అన్నాడు. కాబట్టి ఈ మనిషికి గుండె జబ్బు ఉంది. అంతటి జ్ఞానము ఆ రోజుల్లో వైద్య జ్ఞానం ఆయనకు ఉండేది. ఈ గుండె జబ్బు ఉంది, ఇతను బతకడు అని అన్నాడు. ఆ పేషెంట్ అక్కడి నుంచి గూడూరు తీసుకెళ్లే మధ్యలోనే ఆ పేషెంట్ చనిపోయాడు. ఆ విధంగా వైద్యాన్ని అంతగా ఆయన జీర్ణించుకొని వైద్య వృత్తిని అంత సేవా తత్పరతతో చేసి చిరస్థాయిగా నిలబడిపోయాడు. అంకుల్ గారు చనిపోయినప్పుడు నేను రాలేకపోయాను, కానీ ఇప్పుడు ఇక్కడే ఉండబట్టి ప్రతి వర్ధంతికి నేను అటెండ్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అన్న లెద్దన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సామర్లకోటలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ. కన్నుల పండుగగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వాడపల్లి గోపాలాచార్యులు నేతృత్వంలో పూజా కార్యక్రమాలు. పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ గా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు. ఘన స్వాగతం పలికిన పెద్దాపురం మున్సిపల్ కార్యాలయ సిబ్బంది.
సామర్లకోటలో గల IMFL డిపో నందు శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.